అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనము మనం చూసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియును నిర్మలమైనదియును వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఈ 1 పేతురు పత్రిక చిన్న ఆసియాలోని ఉత్తర భాగంలో చెల్లాచెదురైపోయిన ఏర్పరచబడిన వారికి పేతురు ఈ పత్రికను వ్రాశాడు. విశ్వాసాన్ని బట్టి శ్రమలు హింసలు అనుభవిస్తున్న వారికి ధైర్యము ఆదరణ నిరీక్షణ కలిగించడం ఈ పత్రిక యొక్క ఉద్దేశము. శ్రమలు హింసలు విశ్వాస పరీక్షలన్నీ వాటిని సహించిన వారికి యేసు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటము లభిస్తుందని మనం చూసుకున్న వచనంలో దేవుని రక్షణ గురించిన జ్ఞానము ఉన్నది. అయితే ఇక్కడ కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఈ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోయు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలము ఎట్టి కాలమును సూచించునో దాన్ని వివరించి పరిశోధించిరి. కాబట్టి చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందము ఈ శ్రమలలో మనం పొందుకోగలమని ఇక్కడ రచయిత మనకు ఉద్దేశించి చెప్తూ వస్తున్నాడు. అక్షయమైనది వాడబారనైన ఆ స్వాస్యము మనము పొందాలంటే మనకు ఏముండాలంటే మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచాలన్నమాట. మీరు క్షయమైన బీజం నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కాపట్యమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారయ్యుండి హృదయపూర్వకముగాను నిష్కాపట్యముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. అయితే ప్రభు వాక్యం ఎప్పుడు నిలచు. సత్యదేవుణ్ణి ప్రార్థిద్దామా. ప్రేమగల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదనమంతటి సహాయం కొరకు మమ్మల్ని నడిపించండి. అక్షయమైన వాడబారని మహిమాయుక్తమైన ఆనందం తృప్తిపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నెంబర్కి మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయబడిన. ప్రైజ్ ది లార్డ్.